విశాఖలో మోంథా తుపాన్ ప్రభావం కొనసాగుతోంది. తీవ్ర తుపానుగా మారుతున్న క్రమంలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విరుచుకుపడుతున్నాయి. దాంతో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. కోస్టల్ బ్యాటరీ ప్రాంతంలో 8 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. తీవ్ర ఉగ్రరూపం దాలుస్తుంది. తీవ్ర తుఫానుగా మారుతున్న క్రమంలో తీరం వెంబడి గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు భారీగా వీస్తున్నాయి. కొద్దిసేపటి క్రితంగా చూసాము. చాలా తుఫాన్ తీవ్రతను కళ్ళ కట్టినట్లు తుఫాన్ తీవ్రత అంతా కూడా మనకి ఈదురుగాల రూపంలో కనిపించి ప్రస్తుతం మనం బంగాళాఖాతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. పూర్తిగా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం అంతా కూడా పూర్తిగా రఫ్ గా మారిపోయింది. అలల తీవ్రత అనేది నిన్నటి కంటే ఈరోజు చూసుకుంటే చాలా వరకు పెరిగింది. ఇంకా తుఫాన్ అనేది తీరానికి సమీపించే వేళ దీని యొక్క ప్రభావం అనేది ఇంకా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడైతే తీరాన్ని తాకే అవకాశం ఉంటుందో ఆ సమయంలో మరింత ఉగ్ర రూపం దాల్చే కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం కోస్టల్ బ్యాటరీ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. నిన్నటి వరకు ఓ మాస్టర్ కెరటాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రస్తుతానికైతే పూర్తిగా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దగ్గరలోనే ఫిషింగ్ హార్బర్ వద్ద చాలా వరకు ఆ జట్టి ఏదైతే లంగర్లు వేసినటువంటి బోట్లు కూడా ఒకదానికొకటి ఢీకొనేంత విపరీతమైన పూర్తి స్థాయిలో మొత్తం కెరటాలు అనేవి ఉధృతంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి తీరం వెంబడి ఈదురుగాల ప్రభావం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం వరకు కూడా ఓ మోస్తరుగా ఉన్నటువంటి వాతావరణం ఉన్నపలంగా ఒక్కసారిగా పెరిగి చాలా వరకు భీకర వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా తీరాన్ని తాకే సమయంలో దీని ప్రభావం ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా తీరాన్ని తాకే సమయంలో ఎవరు కూడా తుఫానుకు సంబంధించి అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి ఎవరు బయటకు రాకూడదని చెప్పి మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో పాటు నగర వ్యాప్తంగా కూడా ఈదురుగాళ్ల ప్రభావం మొదలైంది. కొన్ని చోట్ల చెట్లు అన్ని కూడా నేల కొరుగుతున్న పరిస్థితి. వెంటనే ఎక్కడైనా చెట్లు గాని విద్యుత్ స్తంభాలు గాని నేల కొరిగినా వెంటనే సమాచారం ఇచ్చినట్లయితే దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అనేవి చేరుకుని మొత్తంగా క్లియర్ చేసేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన సిద్ధంగా ఉన్నట్లు జిల్లా అధికార యంత్రాంగం చెబుతుంది. మరోవైపు మనం చూస్తున్నాం తుఫాను ఉగ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ సముద్రం అంతా కూడా చాలా రఫ్ గా కనిపిస్తుంది. కెరటాలు సుమారు 2-3 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగురుతున్నటువంటి పరిస్థితులు మనం ప్రస్తుతం కోస్టల్ బ్యాటరీ ఏరియా వద్ద చూస్తున్నాం. ఎందుకంటే తుఫాను సమీపిస్తున్న కొద్దీ ఇంకా పూర్తిగా వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. నార్మల్ స్థితి నుంచి భీకర పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిన్న వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినట్లుగానే ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం. అటు కెరటాల ఉధృతి అనేది ఏ విధంగా ఉన్నదని చూసుకోవచ్చు. సముద్రం మధ్యలో ఉన్నటువంటి రాళ్లు అన్ని కూడా ఆ కెరటాల ఉధృతికి ప్రస్తుతం ఉవ్వెత్తున ఎగిసిపడుతాయి. రాకాశాలలు అయితే ఎగిసిపడుతున్నాయి. దీంతో కోస్టల్ ఏరియా ఇక్కడ ఏదైతే ఉందో దీని వెంబడి ఎవరు కూడా పర్యాటకులు దగ్గరికి చేరుకోకూడదని, సెల్ఫీలు, వీడియోలు, రీల్స్ ఏవి కూడా తీయకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా తీరం వెంబడి పహారా కాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా పొరపాటున స్నానానికి ఇలాంటిది దిగినా సరే ఈ రాకాశాలలు వారిని అమాంతంగా మింగేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ప్రస్తుతం తీవ్ర తుఫాను ఎఫెక్ట్ తో మనం ఈ దృశ్యాలను చూస్తున్నాం. ఇంకా రానున్న గంటల్లో పూర్తి స్థాయిలో భీకర తుఫానుగా మారే క్రమంలో ఈ పరిస్థితులు మరింత భయంకరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు అంటే నగరంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అదేవిధంగా కరెంటు స్తంభాలు ఇవన్నీ కూడా బలహీనంగా ఉన్న చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో తుఫాను తీరానికి తాకే సమయంలో, తీరాన్ని దాటే సమయంలో ఈ పరిస్థితి మరింత భయంకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పి అధికార యంత్రాంగం చెబుతుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి.